నమస్కారం అండి, నా పేరు రవి. నేను జర్మనీలో బెర్లిన్ సిటీలో ఉంటాను. సో ఈ వీడియోలో మనము జర్మనీలో ప్రస్తుతానికి ఇప్పుడు కిడ్స్ ఎవరైతే చదువుతున్నారో ఫారినర్స్, వాళ్ళు ఏ విధంగా స్కూల్లో రేసిజం ఫేస్ చేస్తారు, అదేవిధంగా ఈ మధ్య ఇక్కడ దొంగతనాలు చాలా కామన్ అయిపోయాయి. అవి ఎందుకు అవుతున్నాయి దాని గురించి కూడా మాట్లాడదాము. రీసెంట్గా మా డాటర్ సైకిల్ని స్కూల్లో కొంతమంది పంచర్ చేశారు అండ్ సీట్ కూడా కొంచెం పొజిషన్స్ చేంజ్ చేశారు. అండ్ ఎందుకు ఇలా చేశారో మాకు తెలియదు, కానీ ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఈ మధ్య రెగ్యులర్గా అవుతున్నాయి, ఎస్పెషల్లీ ఫారినర్స్. ఎందుకు అంటే ఆన్లైన్లో చాలా నెగిటివిటీ ఉంది ఫారినర్స్ పైన. మీకు తెలుసు, యూరోప్లో చాలామంది ఫారినర్స్ని వెల్కమ్ చేశారు. కొంతమంది రెఫ్యూజీ స్టేటస్లో ఉన్నారు, కొంతమంది జాబ్ పైన వచ్చారు. కానీ ఏదన్నా క్రైమ్ కానీ ఏదైనా ఇన్సిడెంట్ అయితే దాని ఇంపాక్ట్ అందరిపైన ఉంటుంది. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈవెన్ పిల్లల పేరెంట్స్ వాళ్ళ ఇంట్లో ఎప్పుడైతే ఎగెయిన్స్ట్ ఫారినర్స్ మాట్లాడతారో పిల్లలు వింటారు కదా, వాళ్ళకు కూడా చిన్నప్పటి నుంచి ఆ మెంటాలిటీ డెవలప్ అవుతుంది. అండ్ ఈ విధంగా మన ఫారిన్ కిడ్స్, ఎస్పెషల్లీ మన ఇండియన్స్ని చాలామంది బ్రౌన్ పీపుల్ అంటారు, సో చూసి చెప్పవచ్చు వీళ్ళు ఫారినర్ అని, అండ్ అట్లాంటి వాళ్ళని టార్గెట్ చేస్తారు. అండ్ ఈ ఇన్సిడెంట్ అయ్యాక నేను స్కూల్లో కంప్లైంట్ రేజ్ చేశాను అండ్ అది పోలీస్ కేసు వరకు కూడా వెళ్ళింది. సో ఏమవుతుంది ఫ్యూచర్లో నాకు తెలియదు, కాకపోతే సెక్యూరిటీ మాత్రం కాంప్రమైజ్ కావద్దు అని నేను స్కూల్లో చెప్పాను. అండ్ జర్మనీలో పెద్ద ప్రాబ్లం ఏంటంటే సీసీటీవీ కెమెరాస్ అస్సలు ఉండవు. ఎందుకంటే డేటా ప్రొటెక్షన్ అని వాళ్ళు రీజన్ చెప్తారు. ఈ సీసీటీవీ కెమెరాస్ లేకపోవడం వల్ల చాలా, ఇప్పుడు ఎవరైనా ఇంట్లో దొంగలు పడ్డా కానీ అండ్ బయట ఏదైనా క్రైమ్ ఎవరైనా కొట్టినా చేసినా ప్రూఫ్ ఏమి ఉండదు. సో అన్ఫార్చునేట్లీ పోలీస్ కూడా మీకు ఏం హెల్ప్ చేయలేరు. ఇప్పుడు ఈవెన్ ఎవరైనా రికార్డ్ చేసి ఆ వీడియో సబ్మిట్ చేసినా ఎవరైతే రికార్డ్ చేస్తారో వాళ్ళపైన కూడా కేసు అవుతుంది అన్నట్టు. సో ఇట్లాంటి స్ట్రేంజ్ రూల్స్ ఉండడము వల్ల క్రైమ్ రేటు రోజు రోజుకి పెరిగిపోతుంది. సో మీరు బయటకు వెళ్తే కొంచెం కేర్ఫుల్గా ఉండండి. అండ్ మీకు చూపిస్తాను. ఇప్పుడు ఆ సైకిల్ ఏంటంటే నైఫ్తో అనుకుంటా కట్ చేశారు టైర్. సో నేనేం చెప్పానంటే మా డాటర్కి కొన్ని రోజులు నేనే స్కూల్కి పికప్ అండ్ డ్రాప్ చేసి ఆ తర్వాత రీప్లేస్ చేయాలి టైర్, మరి పంచర్ వేయించాలో అది ఏంటో నాకు తెలియదు, రిపేర్ షాప్కి వెళ్తే కానీ తెలుస్తుంది. సో ఈ ఇన్సిడెంట్, ఈ సైకిల్స్ దొంగతనాలు చాలా కామన్. మీకు చూపిస్తాను. ఇప్పుడు మా గరాజ్లో ఇంకో సైకిల్ ఉంది, దాన్ని అయితే మొత్తానికే సీట్ అండ్ ఆ రాడ్ ఉంటుంది అన్నట్టు సీట్ కింద, అది మొత్తం తీసుకొని దొంగలించారు. సైకిల్ దొంగతనం చేయలేదు, ఎందుకంటే నేను కొంచెం స్పెషల్ లాక్స్ కొన్నాను, అవి చాలా కష్టం బ్రేక్ చేయడము. ఈ ఇన్సిడెంట్ పాత ఇంట్లో అయింది. సో ఆ సైకిల్ ఇప్పుడు లోపలనే ఉంది, మీకు చూపిస్తాను. ఎందుకంటే ఎవరైతే ఇప్పుడు జర్మనీ వస్తారో వాళ్ళకు కూడా కొంచెం అవేర్నెస్, మీరు బయటకు వెళ్తే మీ సామాను కొంచెం కేర్ఫుల్గా పెట్టుకోండి. అండ్ కొంచెం లేట్ నైట్ పోతే జాగ్రత్త. ఆల్ క్రెడిట్ కార్డ్స్ కానీ ఇట్లాంటివి సపరేట్ పెట్టుకోండి. పర్స్లో కొంచెం బేసిక్ మనీ పెట్టుకోండి. ఇన్ కేస్ ఎవరైనా వచ్చి మీ పైన అటాక్ చేసినా మీ దగ్గర పోయినా కానీ కొంచెమే పోయేటట్టు. సో ఇప్పుడు మీకు చూపిస్తాను యాక్చువల్లీ అసలు ఎలా ఉంది సిచ్యువేషన్. మరీ సైకిల్ సీట్ ఎత్తుకపోయే అంత దారుణంగా ఉన్నారు జనాలు. సైకిల్ ఎత్తుకపోయినా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసేవాడిని. సో చూపిస్తాను ఇప్పుడు మీకు. సో ఇక్కడ మీరు చూస్తారు కదా సైకిల్, ఆ ఫ్రంట్ది ఎవరో మొత్తం కట్ చేశారు, మొత్తం ఎయిర్ పోయింది, ఇది రిపేర్ చేయించాలి. అండ్ సీట్ హైట్ కూడా మొత్తం చేంజ్ చేశారు. టీచర్స్కి అయితే కంప్లైంట్ చేశాను, చూడాలి మరి వాళ్ళు ఏమంటారు. సో మా డాటర్ ప్రైమరీ స్కూల్ ఉన్నప్పుడు కొంచెం డిస్క్రిమినేషన్ ఫేస్ చేసింది. సెకండరీ స్కూల్ అంటే గుమ్నాజియం ఇప్పుడు జాయిన్ అయింది, ఇవి కొంచెం బెటర్ స్కూల్స్ అన్నట్టు. ఇందులోకి వచ్చాక ఇలాంటివి ఫేస్ చెయ్యదు అని అనుకున్నాను. సంహౌ ఎవరో ఇష్టం లేని కిడ్స్ ఏదో చేస్తున్నారేమో అనిపిస్తుంది. తను రీసెంట్గా చెప్పింది తన బ్యాగ్లో నుంచి ఎవరో 10 euros కూడా తీసేసుకున్నారని. సో నాకు తెలిసి మన కిడ్స్ ఇప్పుడు ఎలాంటి సొసైటీలో పెరుగుతున్నారంటే వాళ్ళు చాలా అన్లక్కీ అని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు పెరిగే టైంలో కరోనా చూసిర్రు, ఇప్పుడు ఈ వార్స్ చూస్తున్నారు, ఇలాంటి క్రైమ్ రేట్ కూడా అన్నిటికీ అలవాటు పడుతున్నారు. సో వాళ్ళకి ఫ్యూచర్లో తెలుస్తుంది రియల్ వరల్డ్లో ఇలా ఉంటుందా అని. నేను పర్సనల్లీ కొంచెం షాక్ అయ్యాను, డిసప్పాయింట్ అయ్యాను. ఎందుకంటే ఇట్లాంటివే చిన్న చిన్న రేపు ప్రొద్దున పెద్దగా అవుతాయి. అండ్ కొంచెం కేర్ఫుల్గా ఉండాలి అని చెప్పాను. ఐ హోప్ థింగ్స్ వర్క్స్ అవుట్. సో ఈ వీడియో కొంచెం అవేర్నెస్ కోసం చేశాను. సో మీరు జర్మనీలో కానీ యూరోప్లో ఎక్కడన్నా ఉంటే కొంచెం సేఫ్గా ఉండండి, నైట్ టైం వెళ్తే జాగ్రత్త. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.